సార్ కంగ్రాచులేషన్స్. సారీ మ్యామ్, లేట్ అయింది. ఇతనేనా పెళ్లి కొడుకు? అది పేరు కూడా ఏదో అన్నారే. మల్లికార్జునరావు. మల్లెపూలు రావు. వావ్, యు బ్యూటిఫుల్. థాంక్యూ. బాపు బొమ్మలా ఉన్నావు. హాయ్. హాయ్. ఏమండి, ఏసీతో వస్తానని చెప్పిన మహేష్ రాలేదు. వీడు మాత్రం ఒంటరిగా వచ్చాడు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఇదేమన్నా టీవీ సీరియలా మన్నా టెలికాస్ట్ చేయడానికి? ఏం జరిగినా ఫేస్ చేయాలి. నేను ఫేస్ చేస్తాను. మహేష్ రాలేదు సార్. వచ్చాడే. ఎక్కడ సార్? నువ్వేగా మహేష్వి. అవును. ఈ పెళ్లి కొడుకుది మీ వయసు అనుకుంటా. ఇది తర్వాత జరుగుతుంది. సార్ మీరు చాలా యంగ్ గా ఉన్నారు సార్. పెళ్లి కూతురు తండ్రి అంటే ఎవరు నమ్మరు సార్. వెంగళప్ప ఆయన పెళ్లి కొడుకు. పెళ్లి కొడుక? అలా అన్నా సరే ఎవరు నమ్మరే. మహేష్ మహేష్ మహేష్, నాకు తెలుసు నువ్వు వీళ్ళని నిరగదీస్తావని. కానీ నా కోసం నువ్వు ఇక్కడ ఉన్నావు. నాకు ఈ మర్యాద చాలు. నేను సంతోషంగా చేస్తాను. నువ్వు వెళ్ళు ఇక్కడి నుంచి. నువ్వు నాన్నవన్న ప్రేమతో ఇక్కడ ఉన్నాననుకున్నావా? నా వల్ల ఒక సాటి మనిషి చావకూడదనే ఇక్కడ ఉన్నాను. అర్థమైందా? నా దాన్ని నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. మంచి టైం మొదలైంది. ఆరంభంలో చేద్దామంటారా లేక చివరిలో చేద్దామంటారా? అందరూ వచ్చేసారా? ఒక్క నిమిషం. దీపిక, టీ మహేష్ ఇంకా రాలేదు. వస్తాడంటావా? రాడు. యూర్ రైట్. బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరం అంటే ఎవరు వింటున్నారు? మహేష్ వస్తున్నాడేమో, కొంచెం చూడరా. వెళ్ళు. త్వరగా చూడు మహేష్. దీపిక, ఒక నిమిషం. మహేష్కి ఫోన్ చేశాను. కనీసం ఎప్పుడైనా మాట్లాడావు? నో.
ఎస్ మేడం. పెళ్లి కొడుకు ఇవ్వండి. ఎక్కడ? మీరే పెళ్లికొచ్చినా పర్వాలేదు, కానీ నాకు